ఇందులో పెద్ద సమస్య ఏమిటంటే ఇది పూర్తిగా నయమవడానికి కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ దాని తర్వాత కూడా ఎటువంటి గ్యారంటీ లేదు. ఇందులో ఉన్న పెద్ద సవాల్ ఇది ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ తెలియదు. చదివేటప్పుడు కానివ్వండి, రోడ్డు మీద నడిచేటప్పుడు కానివ్వండి, నిద్రపోయేటప్పుడైనా ఇది ఎప్పుడైనా రావచ్చు. జీవితం చాలా అన్ప్రెడిక్టబుల్, స్కారీగా, డిస్టర్బ్ గా అవుతుంది. సో టైటన్స్ ఆ లైఫ్ అన్డిస్టర్బింగ్ అండ్ సాటిస్ఫాక్టరీ కండిషన్స్ ని సాల్వ్ చేయడానికి మేము తీసుకొచ్చాం ఎపి రిలీఫ్. ఎపి రిలీఫ్ మేడ్ ఇన్ ఇండియా ఒక స్మార్ట్ వేరియబుల్. ఇందులో సీజర్స్ రావడానికి ముందే యూజర్స్ ని అలర్ట్ చేస్తుంది. సో ఈ డివైస్ లో బాడీలో ఉన్న ముఖ్యమైన వైటల్స్, హార్ట్ రేట్, స్కిన్ టెంపరేచర్ అండ్ మూవ్మెంట్స్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంది. అండ్ మా అడ్వాన్స్డ్ ఏఐ బేస్డ్ సిస్టమ్ ఈ ప్యాటర్న్స్ ని అనలైజ్ చేసి సీజర్ సిగ్నల్స్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఎప్పుడన్నా ఏదైనా అబ్నార్మల్ యాక్టివిటీ డిటెక్ట్ అవుతుందో అప్పుడు మా డివైస్ యూజర్ కి వైబ్రేషన్ ద్వారానో లేకపోతే సౌండ్ ద్వారానో అలర్ట్ చేస్తుంది. అండ్ దాంతో పాటు కేర్ గివర్ కి, డాక్టర్ కి ఒక నోటిఫికేషన్ పంపించేస్తుంది. టైటన్స్ లైఫ్ ఇస్ టోటలీ అన్ప్రెడిక్టబుల్. అలా అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పుడు టైం చూపించడం మటుకు కాకుండా కరెక్ట్ టైం కి వార్న్ చేయటం చాలా ఉపయోగపడుతుంది. ప్రెజెంటింగ్ ఎపి రిలీఫ్, సేవింగ్ వన్ లైఫ్ అట్ ఎ టైం. వెరీ గుడ్. అండ్ టైటన్స్ ఈ ఎపి రిలీఫ్ ఈ లోకంలో సీరియస్ జబ్బుతో బాధపడే వాళ్ళ అందరింటికి వెళ్లి చేర్చడానికి నేను మీ దగ్గర అడిగేది 2 CR for 10% ఈక్విటీ. ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయింది సార్? సో నేను 2016లో ఒక న్యూరో సర్జన్ రెసిడెన్సీ చేసేవాడిని. హైదరాబాద్ లో నిజాం ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ ఒక 6 ఏళ్ల బిడ్డ వచ్చింది. తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉండింది. మా దగ్గరికి ఎపిలెప్సీతో వచ్చింది. సో మేము వాళ్ళకి వెంటనే ఒక సర్జరీకి తీసుకెళ్లాము. ట్యూమర్ కి సర్జరీ చేశాము. ఆ పాప అసలు బతుకుతుందని అనుకోలేదు. ఒక 10-15 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది. సో ఒక్కొక్క పేషెంట్ ని మేము రొటీన్ గా ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. సో హఠాత్తుగా ఒక 3 నెలల తర్వాత సడన్ గా రాత్రి 3ంటికి ఒక కాల్ వచ్చింది. డాక్టర్ సార్ నాకు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదని చెప్పారు. మేడం నేను ఏమైంది అని అడిగినప్పుడు బిడ్డ రెస్పాండ్ చేయట్లేదని చెప్పారు. సో నేను ఆవిడ దగ్గర వెంటనే పక్కన ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్పాను. ఒక 3rd tier సిటీలో ఉన్నారు. ఆవిడ పక్కన ఉన్న హాస్పిటల్ కి వెళ్ళేసరికి ఒక 2-3 hours అయిపోయింది. వాళ్ళు అక్కడికి వెళ్లేలోపు బిడ్డకి ప్రాణాలు లేవు. సో దట్ హాస్ హిట్ మీ వెరీ వెరీ హార్డ్. ఒక సాధారణమైన ఎపిలెప్సీ వల్ల ఎంత డేంజరస్ అయిన సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన బిడ్డ ఇలా ప్రాణాల్ని కోల్పోవటం అనేది చాలా బాధేసింది. అదే మా జర్నీకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండింది. ఆ తర్వాత ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇందులో చాలా మంది కష్టపడటం నేను చూశాను, కానీ ఎవరూ దీని గురించి మాట్లాడట్లేదు. చాలా మెడికల్ కేసెస్ నేను చూశాను. అంటే ఇలాంటి ఎపిలిప్టిక్ అటాక్స్ చాలా మందికి వస్తుంటాయి. అప్పుడు కొందరు చిల్లరిస్తారు, చెంప మీద కొడతారు. అవును. ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది 1800s లో స్టార్ట్ అయింది. ఇది మేము ఎవర్షన్ థెరపీ అంటాము. సో ఒక పేషెంట్ ని మేము డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. కానీ అది అన్రియలిస్టిక్ అండ్ నాన్ మెడిసినల్. దానివల్ల ఏమీ సీజర్స్ అసలు తగ్గవు, కానీ 1 or 2 minutes లో ఆ కండిషన్ తగ్గట్టు కంట్రోల్ కి వచ్చేస్తుంది. ఓకే, ఈ రోజు మీరు ఒక పెద్ద మిత్తిని బర్స్ట్ చేశారు. సో దయచేసి చిల్లర చేతికి ఇవ్వడం, అలాగే తాళాల చేతికి ఇవ్వడం చేయకండి. డాక్టర్ గారు చెప్పండి, మీరు చేసిన ఈ ఇన్నోవేషన్ ఉంది కదా, దానికి ఇనీషియల్ ఫండింగ్ మీరే చేశారా లేక బయట తీసుకున్నారా? మా టోటల్ కంపెనీ బూట్ స్ట్రాప్డ్. ఇంతవరకు దీనికి ఎంత ఖర్చు అయింది? ఒక 40-45 lakhs వరకు అయ్యాయి. అలాగే ఎంత టైం పట్టింది? ఒక 14 months అయి ఉంటుంది. ఈ డివైస్ ఎలా పనిచేస్తుందో ఒకసారి మాకు చూపిస్తారా? ఇది మా స్మార్ట్ వాచ్. సో ఇది మా ఇన్ హౌస్ లో మేము తయారు చేసింది. ఇది మా ల్యాబ్ లో 3D ప్రింటింగ్ తో తయారు చేసింది. నా మొబైల్లో హాట్స్పాట్ తో కనెక్ట్ అయింది. ఇది హాట్స్పాట్ తో కనెక్ట్ అవ్వగానే నియర్ బై హాట్స్పాట్ తో కనెక్ట్ అయిందని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఇది రీడ్ చేయడం మొదలు పెడుతుంది. మన బాడీ పారామీటర్స్ ని రీడ్ చేయడం మొదలు పెడుతుంది.